పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విజయవాడలో ఆర్టీసీ స్థలాన్ని లులుమాల్కు కేటాయించడానికి వ్యతిరేకంగా పౌర సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లులుమాల్కి 1 గజం కూడా ఉచితంగా స్థలం ఇవ్వలేదు అన్నారు. ఏపీలో అభివృద్ధి పేరుతో అత్యంత విలువైన స్థలాన్ని లులుకి అప్పగించడం వెనుక అతిపెద్ద కుంభకోణం ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. లులుమాల్కు ఆర్టీసీ స్థలాన్ని కేటాయిస్తే వచ్చే ఉద్యోగాల కంటే పోయే ఉద్యోగాలే ఎక్కువగా అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆగస్టు 6న మహాధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. స్థానికంగా కంపెనీకి ఇస్తేనే పోట్లాడాం, ఇప్పుడు వచ్చేది బహుళజాతి కంపెనీ. మరి అటువంటి తీసుకొస్తే ఇక్కడ ఎవరు లేదు. ఎవరు పడితే ఏది పడితే అది విజయవాడలో అభివృద్ధి చేయడానికి ఒక పరిశ్రమ పెట్టలా, ఉపాధి చూపించే ఒక పరిశ్రమ ఏ గవర్నమెంట్లో పెట్టట్లా. కానీ అమ్మకాలు మాత్రం విపరీతంగా చేస్తున్నారు. మొన్న ఎవరో మంత్రి చెప్పారు, ఏదో ఆడబిడ్డ పథకం అమ్మాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని. పథకం పెడితే అమ్మాల్సినారు, పథకం పెట్టకుండానే ఆల్రెడీ అమ్మకాలు జరిగిపోతున్నాయి. అందుకే ఇది ఆర్టీసీ స్థలం అమ్మటం కాదు, విజయవాడని అమ్మేయటమే. మరొకటి ఇక లూలుమాల్ లాంటివి, లూలుమాల్ అవసరం లేదు. మన వ్యాపారాలని, మన స్థానిక వ్యాపారాలను ధ్వంసం చేసి లూలుమాల్ లాంటివి తీసుకురావడం కోసం మా ఆర్టీసీ చాలా నష్టపోతుంది. ఎందుకంటే ఆక్యుపెన్సీ పడిపోతుంది. ఇప్పుడు బిసెంట్ రోడ్లో పెద్ద వ్యాపారం జరుగుతుంది, దానివల్ల మా బస్సులు, సిటీ బస్సులకు ఆదాయం ఉంటుంది. ఒకే ఒక మాల్ వల్ల ఆ పరిస్థితి ఉండదు. ఇది మనది కాదులే, ఎవరైనా మన ఆస్తి జోలికి వస్తే మనం ఊరుకుంటామా? మన ఆస్తిని మనం రక్షించుకోమా? మరి సామాజిక ఆస్తి మన ఆస్తి కాదా? సామాజిక ఆస్తిని మనం రక్షించుకోవాలని బాధ్యత సమాజంలో సభ్యులుగా మనకు బాధ్యత లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక ఆస్తులను రక్షించడం కూడా ప్రజల బాధ్యతే. ప్రభుత్వం గీత దాటినప్పుడు ప్రభుత్వాన్ని అదుపులో పెట్టేటువంటి బాధ్యత కూడా ప్రజలకు ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ విషయంలో మనం ప్రభుత్వానికి తప్పనిసరిగా హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి పేరుతో మీరు చేసేటువంటి ఈ భూదందానికి ప్రజలు అంగీకరించరు.